ఇవాళ మరో బ్రేకింగ్ లేడీ ఓరియంటెడ్ సినిమాలతో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది ప్రముఖ నటి నయనతార. ఎప్పుడూ వివాదాలకు దూరంగా ఉండే ఈ లేడీ హీరో తాజాగా ధనుష్ పైన హాట్ కామెంట్స్ చేసింది. ధనుష్ ను విమర్శిస్తూ ఓ బహిరంగ లేఖ విడుదల చేసింది. తనకు లీగల్ నోటీసులు పంపించడం పైన ఘాటుగా రిప్లై ఇచ్చింది నయన్. తన డాక్యుమెంటరీలో నానుం రౌడీ దాన్ పాటలు వినియోగించుకోవడానికి అవకాశం ఇవ్వకపోవడంపై ఆమె ఈ విమర్శలు చేశారు. నయనతార జీవితాన్ని ఆధారంగా చేసుకుని నయనతార బియాండ్ ది ఫెయిర్ టేల్ అనే డాక్యుమెంటరీ ఫిల్మ్ను నెట్ఫ్లిక్స్ రూపొందించింది. ఈ డాక్యుమెంటరీ ఈ నెల 18న విడుదల కానుంది. విఘ్నేష్ శివన్తో ఆమె ప్రేమ పెళ్లి గురించి ఇందులో చూపించనున్నారు. నయనతార విఘ్నేష్ కలిసి వర్క్ చేసిన తొలి చిత్రం నానుం రౌడీ దాన్. ఈ సినిమా సమయంలోనే వీరిద్దరూ ప్రేమలో పడ్డారు. పెద్దల అంగీకారంతో పెళ్లి చేసుకున్నారు. డాక్యుమెంటరీలో ఎంతో ముఖ్యమైన ఈ సినిమా విశేషాలు చూపించాలని వీరు భావించారు. అందుకోసం ఈ సినిమా నిర్మాతకు వ్యవహరించిన ధనుష్ అనుమతి కోసం నయన్ ఎదురు చూశారు. అయితే ధనుష్ నుంచి ఎలాంటి అనుమతి రాలేదు. అయితే నానుం రౌడీ దాన్ సినిమాలోని 3 సెకండ్ల క్లిప్ను ఈ డాక్యుమెంటరీలో ఉపయోగించారు. దీనిపై అభ్యంతరం వ్యక్తం చేసిన ధనుష్ నయనతారకు 10 కోట్ల నష్టపరిహారానికి లీగల్ నోటీసులు పంపించారు. ధనుష్ పంపిన లీగల్ నోటీసులపైన నయనతార ఘాటుగా స్పందించారు. ఈ మేరకు బహిరంగ లేఖ విడుదల చేశారు. తండ్రి దర్శకుడైన సోదరుడి సపోర్ట్తో ఇండస్ట్రీలోకి వచ్చి గొప్ప నటుడైన మీరు దీన్ని చదివి అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నా అంటూ లేఖ రాశారు. మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి వెంకట్ అందిస్తారు. వెంకట్, తమిళ్లో ప్రస్తుతం ఒక ఇష్యూ మాత్రం బాగానే హల్చల్ చేస్తుంది. అది నయనతార ధనుష్ సంబంధించినటువంటి విషయం. అంటే గతంలో వీరిద్దరి కాంబినేషన్లు అంటే ధనుష్ నిర్మాతగా నయనతార హీరోయిన్గా నాన్ రౌడీ విజయ్ సేతుపతి హీరోగా వచ్చినటువంటి సినిమా నాన్ రౌడీ. ఇది తెలుగులో కూడా నేను రౌడీ అంటూ ఈ సినిమాను కూడా తెలుగు కూడా రిలీజ్ చేయడం జరిగింది. అటు తమిళ్లో దాంతోపాటు తెలుగులో కూడా ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయింది. అయితే ఈ సినిమాకి డైరెక్టర్గా చేసినటువంటి విఘ్నేష్ ఎవరైతే ఉన్నారో నయనతార భర్త, వీరి పరిచయం ఆ సినిమాతో ఏర్పడడం జరిగింది. ఈ సినిమాతో వాళ్ళకి చాలా వరకు కూడా అటాచ్మెంట్ ఉన్న పరిస్థితి ఉంది. అయితే ప్రస్తుతం ఒక ఓటీటీ ప్లాట్ఫామ్ నయనతార పైన ఒక డాక్యుమెంటరీని రూపొందించడం జరిగింది. దీనికి సంబంధించి ఆమె కెరియర్కి సంబంధించి పెళ్లికి సంబంధించి అనేక విషయాలపైన కూడా దీంట్లో ఆ డాక్యుమెంటరీలు పొందుపరుస్తున్నారు. అయితే నయనతారకి చాలా ఇంపార్టెంట్ సినిమా నాన్ రౌడీ. ఈ సినిమాకి సంబంధించినటువంటి కొన్ని క్లిప్స్ దీంట్లో వాడటం మాత్రం ఇటు ధనుష్ టీము లీగల్గా ఆమె పైన యాక్షన్ తీసుకోవడానికి కూడా సిద్ధమైనట్టుగా తెలుస్తుంది. దీనికి సంబంధించి కూడా అతను లీగల్ టీం దానికి పంపటం, అయితే దీనికి సంబంధించి కూడా నయనతార కూడా రిక్వెస్ట్ కూడా చేయడం జరిగింది. ఈ సమస్యను పరిష్కరించడానికి కూడా ఆమె చూడటం జరిగింది. కానీ ధనుష్ అనే టీము ఒప్పుకోకపోవడంతో దాంట్లో ఉన్న క్లిప్ను కూడా తొలగించడం జరిగింది. అయితే ప్రస్తుతం ఇది ఆన్ ఎయిర్కి రాబోతున్న ఈ సందర్భంలో నయనతార ఇప్పుడు తన సోషల్ మీడియా వేదికగా దీనిపైన చాలా ఘాటుగానే స్పందించడం జరిగింది. ఎందుకంటే ధనుష్ చాలా వరకు కూడా సెల్ఫిష్గా ఆలోచిస్తున్నాడని కూడా చెప్పడం జరిగింది. గతంలో తనకు ఫిల్మ్ఫేర్ అవార్డు వస్తే కూడా అది జీర్ణించుకోలేక పరిస్థితిలో ఉన్నాడని కూడా చాలామంది చెప్తే తను నమ్మలేదని, కానీ ప్రస్తుతం చూస్తుంటే అది నమ్మాల్సి వచ్చిన పరిస్థితి ఉందంటూ కూడా ఆమె చాలా ఘాటుగానే ధనుష్ పైన కామెంట్ చేయడం జరిగింది. మరి ఇప్పుడు ధనుష్ నయనతార యొక్క కామెంట్స్కి ఏ విధంగా స్పందిస్తాడు ఏంటిని చూడాలి. అయితే కేవలం ఒక 3 సెకండ్ల క్లిప్లు అనేది ఒక డాక్యుమెంటరీలో వాడితేనే దానికి 10 కోట్లకు నష్టపరిహారం ఇవ్వటం మాత్రం ధనుష్ పైన మాత్రం చాలా వరకు కూడా అందరు కూడా విమర్శలు వస్తున్న పరిస్థితి అయితే ఉంది. మరి ఇప్పుడు దీనిపైన ధనుష్ ఏ విధంగా స్పందిస్తాడు అనేది చూడాలి. ప్రస్తుతం ధనుష్ కూడా సినిమాలు బిజీగా ఉండటము, ఇప్పుడు అక్కినేని నాగార్జునతో కలిసి కుబేరా ఈ సినిమా శేఖర్ కమ్లా డైరెక్షన్లో చేస్తున్నాడు. అతను బిజీగా ఉన్నాడు. మరి దీనిపైన అతను స్పందిస్తాడా లేదని చూడాలి. నయనతార ఈ యొక్క డాక్యుమెంటరీ మాత్రం 18వ తేదీన ఓటీటీలో రాబోతుంది కాబట్టి అందులో ఇంకా ఏ విషయాలు ఉంటాయని కూడా చూడాలి. అయితే వెంకట, అంటే నయనతార రాసినటువంటి లేఖలో కూడా చాలా క్లియర్గా మెన్షన్ చేసింది, ఆల్మోస్ట్ చాలా ఇయర్స్గా వెయిట్ చేస్తున్నాము, 2 ఇయర్స్గా ఫైట్ చేస్తున్నాము, ధనుష్ నుంచి ఎలాంటి రెస్పాన్స్ రాలేదు అని చెప్పి కూడా ఆవిడ మెన్షన్ చేశారు. ఇప్పుడు ఇది ఆన్ ఎయిర్ రాబోతున్న టైంలో వీరిద్దరి మధ్య ముదురుతున్నటువంటి ఈ వివాదాన్ని ఎలా చూడాలి, దీని పరిణామాలు ఎలా ఉండబోతున్నాయని అనుకోవచ్చు? అంటే నాన్ రౌడీ ఆ సినిమాకి ఇటు నయనతారకి విఘ్నేష్కి వాళ్ళ కలయిక అక్కడ సినిమాకి ఫస్ట్ అని చెప్పవచ్చు. ఈ సినిమా చాలా కూడా ఒక ఎమోషనల్ ఆ సినిమాకి సంబంధించి సాంగ్స్ ఇప్పటికి కూడా అనిరుద్ మ్యూజిక్లో వచ్చింది. ఇది చాలా వరకు హైలైట్ అయినట్టు పరిస్థితి ఉంది. సో ఆ సినిమాకి సంబంధించినటువంటి క్లిప్స్ వాడుకోవాలని నెట్ఫ్లిక్స్ ఒక ఆధ్వర్యంలో వస్తున్న డాక్యుమెంటరీకి వాడుకోవాలని చూడటం జరిగింది. దీనికి సంబంధించి అప్పుడు షూటు ఎప్పుడైతే స్టార్ట్ చేశారో దానికి అప్పటి నుంచి కూడా ఆ ధనుష్ని అడుగుతున్న పరిస్థితి ఉంది. దాదాపు 2 ఇయర్స్ నుంచి కూడా అడుగుతున్నా కూడా ధనుష్ నుంచి ఎటువంటి స్పందన కూడా లేదు. కానీ ఒక చిన్న ప్రోమోలో ఒక 3 క్లిప్పులు వాడినందుకు ఇప్పుడు ధనుష్ టీమ్ ఆ క్లిప్పులను చూసేసి ఆమెకి లీగల్ నోటీసులు ఇవ్వటం మాత్రము చాలా జీర్ణించుకోలేని పరిస్థితి ఉంది. ఎందుకంటే
జస్ట్ తనకు చాలా అటాచ్మెంట్ అయినటువంటి ఆ సినిమా కాబట్టి దానికి సంబంధించింది వాడుతున్నట్టుగా ఆమె చెప్పడం కూడా జరిగింది. అయితే ధనుష్ స్పందించలేదు. ఇప్పుడు ధనుష్ ఇలా లీగల్ నోటీస్ పంపించడము ఇది మాత్రం ఆమెకు చాలా ఇబ్బందికరంగా ఉంది. ఎందుకంటే ఈ యొక్క డాక్యుమెంటరీ బయటకు వస్తే మాత్రం ఆ వెలితి దాంట్లో కనిపిస్తుంది అనే ఒక భావన అయితే ఇటు నయనతారలో కనిపించింది. ఎందుకంటే ఆ సినిమాకి సంబంధించి అటాచ్మెంట్ తనకు ఎక్కువ ఉంది కాబట్టి తనకి ఫిలింఫేర్ అవార్డు కూడా రావడం జరిగింది కాబట్టి ఇప్పుడు అదే దీంట్లో లేకపోవడం మాత్రం చాలా వరకు బాధిస్తున్నట్టుగా ఆమె చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. అందుకని ఆ బాధను తట్టుకోలేకని ఆమె బహిరంగంగానే తన యొక్క సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో, ఎందుకంటే ఎటువంటి సపోర్ట్ లేకుండానే తను వచ్చి సినిమా ఇండస్ట్రీకి రావటము, ఎదగటము, ఎన్నో ఇబ్బందులు పడటము, తన కెరియర్ పర్సనల్ లైఫ్ కూడా చాలా ఇబ్బందులుగా ఉన్న పరిస్థితి, ఆ తర్వాత పెళ్లి చేసుకోవటము, 2 పిల్లలు, ఇది మొత్తం కూడా ఈ డాక్యుమెంటరీలో ఉంటుంది కాబట్టి ఆమె ఇప్పుడు దీన్ని చూసి ఎమోషనల్ అవ్వటం కూడా జరిగింది. ఇప్పటిదాకా కూడా ధనుష్ నుంచి ఒక క్లియరెన్స్ వస్తుందో అని చూడటం జరిగింది, కానీ అతని నుంచి రాకపోవడంతో ఆమె ఈ విధంగా స్పందించింది. మరి ధనుష్ ఇప్పుడు ఏ విధంగా స్పందిస్తాడు, ఆమె యొక్క కామెంట్స్కి ఏ విధంగా స్పందిస్తాడు అనేది ఇక్కడ చూడాలి సంధ్య. రైట్ వెంకట్.